ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్‌లో ఒక షార్ట్‌కట్ నేర్చుకుందాము. నేను ఈ డేటా మధ్యలో ప్రతి రోకి తర్వాత ఒక బ్లాంక్ రో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నార్మల్‌గా మనము బ్లాంక్ రో క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అని కొడతాము. లేదంటే కీబోర్డ్‌లో షార్ట్‌కట్ కంట్రోల్ ప్లస్ కొడితే మనకు బ్లాంక్ రో క్రియేట్ అవుతుంది. డేటా కొద్దిగా ఉంటే పర్లేదు ఫ్రెండ్స్, ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ డేటా ఒక 300 లైన్స్, 400 లైన్స్ ఉందనుకోండి, ఇలా మాన్యువల్‌గా ఒక్కొక్క లైన్ క్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. దానికి బదులుగా మీకు ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఒక కాలమ్ అడిషనల్ కాలమ్ క్రియేట్ చేసుకోండి. అందులో నంబర్ సీక్వెన్స్‌ని ఎంటర్ చేయండి. ఇలా 2 నంబర్స్ ఎంటర్ చేసి లాస్ట్‌లో ఈ పాయింట్ దగ్గర డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ నంబర్స్ అన్నిటికి వచ్చేస్తాయి. తర్వాత వాటిని కాపీ చేసి నెక్స్ట్ దాని కిందనే పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఈ ఫిల్టర్‌లోకెళ్ళి ఫస్ట్ ఆప్షన్ సార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఇది క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా ప్రతి రో తర్వాత ఒక బ్లాంక్ రో అనేది క్రియేట్ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్? చాలా సింపుల్ ఇది. ఈ ట్రిక్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.